ప్రజాయుద్ధం ఒక గద్దర్ రెండవ అత్యంత కార్యక్రమాలను వరంగల్ జిల్లా డోనకల్లో నిర్వహించారు. గద్దర్ అభిమాని దేశబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇక సునీల్ కుమార్ జైన్ను గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరవలేవని అన్నారు నేతలు. అదేవిధంగా నక్సల్స్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిలించారని గుర్తు చేసుకున్నారు. పాలన అనేది తూటాలను మలచి తన నమ్మిన సిద్ధాంతాన్ని ఇక ప్రజల కష్టాలను తన రచనతో తన గానంతో ఎలుగెత్తి చాటారని అన్నారు. ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ అన్న మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. కామ్రేడ్ గద్దర్ గారు ఈ యావత్ తెలంగాణ ప్రపంచంలో మరియు తెలంగాణ ప్రజలను తెలంగాణ ఉద్యమం కోసం తన గొంతు ద్వారా తన పాట ద్వారా ప్రజలను ఎన్నో కష్టాల నుండి భూస్వాములు చేస్తున్న అరాచకాల కోసం తన పాట ద్వారా తన గొంతు ద్వారా కొట్లాడినటువంటి చరిత్ర మనం చూసాం. కామ్రేడ్ గద్దర్ అన్న తనపై కాల్పులు జరిగినప్పుడు 5 తూటాలు శరీరంలో ఉండి ఒక తూట అలాగే గుండె కాడ ఉన్నా కూడా 75 సంవత్సరాలు బతికి చివరి తన తుది శ్వాస వరకు తన పాటతో తెలంగాణ ప్రజల కష్టాల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న గారు యుగ పురుషుడిగా నిలిచిపోయాడు. అలాంటి యుద్ధ నౌక మనం ఆయన లోటు తీర్చలేము. ఇక అలాంటి గద్దర్ అన్న లాంటి వాళ్ళు రారు, అలాంటి పోరాటాలు కూడా జరగవని ఈరోజు గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతి సందర్భంగా గద్దర్ అన్నని యాద్ చేసుకుంటూ ఆయన బాట ఉద్యమం చివరి స్టేజ్లో ఉండి ఇక ఉద్యమం నీరుగారిన క్షణంలో ఆయన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమని ఆ పాట ద్వారా సకల తెలంగాణ ప్రజలను ఉత్తేజించపరిచి ఇక ఉద్యమం ఉర్రూగుతో చేసినటువంటి పరిస్థితి. ఆ పాట ద్వారానే తెలంగాణ ఉద్యమం మరో దశ ముందుకు పోయినటువంటి